అబ్బబ్బా! మొన్నటిదాకా బగ్గగొట్టిన ఎండలకు మంది మస్తు ఆగమాగమైతుండే. ఇక ఇయాల అనుకోని అతిథి ఇంటికొచ్చినట్టు ఒక్కసారిగా దంచిన ఆనలకు పట్నం పల్లెలని సల్లబడ్డాయి. ఇక దీంతోని పొద్దుగాల సంధి ఎండల ఉక్కిరి బిక్కిరైన పబ్లిక్ ఒక్కటే పారి హర్షం వచ్చుడుతోని మస్తు హ్యాపీ అయ్యిల్లు. ఇక హైదరాబాద్లో ఒక్కసారి వాతావరణం చల్లబడ్డదయ్యా. ఎందుకయ్యా అనంటే అబ్బాబ్బాబ్బా కొన్ని రోజుల సంది ఈ ఎండ ఏమన్నా ఎండనా అల్లాడిపోతుండే. పావు గంటకోసారి బండి అప్పుడు నీళ్ళకుండ కాడ దిగుడు, నీళ్లు తాగుడు, మళ్ళా బండి ఎక్కుడు, చెమటలు మొత్తం బట్టలు అన్నీ తడిసిపోయేటట్టు ఆఫీస్ కాడకు వచ్చేసరికి దివాల తీసేటట్టు అయ్యింది పారెత్తితి. ఇక ఇన్నొద్దులు ఎండలు దంచి 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 అబ్బా జర్ర గాలొత్తే చాలని చెప్పి చెట్ల చుట్టూ ఉరికిన వాళ్ళకు ఇప్పుడు ఒక్క పారిగా ఉన్నట్టుండి హైదరాబాద్లో వర్షం పడుతోని పానం చల్లబడ్డదయ్యా. వాతావరణం వేడివేడిగా ఉన్నది, మొత్తం నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు అయింది ఇలా పడ్డ వానతోని. ఇక హైదరాబాద్లో ఈదురు గాళ్లతోని కూడిన వర్షం పడ్డది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు బషీర్బాగు, సైఫాబాదు, ఆబిడ్స్, కోటి, కూకట్పల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే ఈడ ఆడని కాదు బోరబండ, మధురానగర్, అమీర్పేట, సానాత్ నగర్ లో కూడా వర్షం గట్టిగానే కుమ్మిడిచి పెట్టింది. ఇక ఎర్రగడ్డ, యూసఫ్గూడ, కృష్ణానగర్, ఖైరతాబాద్, పంజగుట్ట ఏరియాలలోనైతే ట్రాఫిక్ బాగా మోపోయింది వర్షంతోని. వర్షం కూడా గాతిరిగానే దాంచి కొట్టింది. ఇక హిమాయత్ నగర్, నారాయణగూడ, సుల్తాన్ బజారు, ముషీరాబాద్, రామ్నగర్, శిఖర్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బాగ్లింగంపల్లి, గాంధీనగర్, కవాడిగూడ, బూలక్పూరు, మేడ్చెల్లు, కండ్లకోయ, దండిగలు, గండిమేసమ, నాశారం, మల్లాపూరు, హైదరాబాదు ఇట్లా నేను పేర్లు చదువుకుంటా పోతే ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఇట్టనే ఓడిచిపోతుంది. ఇక ఓవరాల్ గా మనం చెప్పుకునేది ఏందయ్యానంటే వర్షం మాత్రం ఇవాళ దంచి కొట్టుడుతోని వేడి వేడిగా దగడు మీద ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణం కానీ చుట్టూ పల్లెటూళ్ళు వాతావరణాలు కానీ జరంతా చల్లబడ్డట్టే అనిపించింది అయ్యా. ఇక 3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖలైతే హెచ్చరికలనైతే జారీ చేసిందయ్యా. ఉపరితలం వేడెక్కుడుతో పాటు ద్రోణి ప్రభావంతోనే హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ వర్షం దాటికి హైదరాబాద్లో మనకు తెలియదే ఉంది, ట్రాఫిక్ అడ్డగోలుగా పెరిగిపోయింది. ఏడకాడ మ్యాన్హోల్స్ తెరుచుకున్నది, రోడ్లు జామ్ అయిపోయినాయి, నీళ్లతోని అతలాకుతలం బస్సే సగం మునిగే పరిస్థితికి వచ్చింది. దీంతో ట్రాఫిక్ దారులు, వాహనదారులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ కామన్గా జర్నీ చేసే జనాలు మస్తు అవస్థలు పడ్డారు ఇవాళ ఈ వర్షం పడుతోని. సరే ఏదేమైనా ట్రాఫిక్లో చిన్న చిన్న ఇబ్బందులు అట్లా కొన్ని అవస్థలు పడ్డా కూడా ఓవరాల్గా బగబగమండే బాణుడు మాత్రం చల్లగుండు. హైదరాబాద్ క్లైమేట్ మొత్తం ఒక్కపారిగా చల్లగోడు చాలా మందికి మస్తు హ్యాపీనిస్తున్న ముచ్చటనేనయ్యా ఇది.